వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం సెప్టెంబర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఇక్కడ చూద్దాం. న్యూస్లో ఉన్నటువంటి అంశం ఈస్టర్న్ బ్రిడ్జ్ 7 ఎక్సైజ్ అండి. సో ఈస్టర్న్ బ్రిడ్జ్ 7 ఎక్సైజ్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే ప్రధానంగా ఫోకస్ చేసేవి ఈస్టర్న్ బ్రిడ్జ్ అనేటువంటి విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరిగిందో మనం తెలుసుకోవాలి. సో అది జరిగినటువంటిది భారత్ అండ్ ఒమాన్ మధ్య. సో భారతదేశము అదేవిధంగా ఒమాన్ అనేటువంటి రెండు దేశాల మధ్య విన్యాసం జరిగింది. సో జరిగినటువంటి ప్లేస్ కూడా కొన్ని సందర్భాల్లో అడుగుతూ ఉన్నారు ఎగ్జామ్స్లో. సో జరిగినటువంటి ప్లేస్ వచ్చి ఒమాన్ అనేటువంటి దేశంలోనే మసీర్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడ విన్యాసం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్. మరి గతంలో ఈ విన్యాసాలు ఏమైనా జరిగినాయా అంటే జరిగినాయండి. ఇప్పుడు ఆల్రెడీ దీన్ని ఏమంటాం మనం, ఈస్టర్న్ బ్రిడ్జ్ 7 అంటున్నాం. అంటే గతంలో జరిగినట్టే కదా, 1, 2, 3, 4, 5, 6 జరిగినాయి కదా. ఆ ప్లేసెస్ కూడా ఒకసారి చూద్దాం. సో ఈస్టర్న్ బ్రిడ్జ్ 1 2009 ఒమాన్లో జరిగింది. దాని తర్వాత 2011లో ఇండియాలో జరిగింది. 13లో ఒమాన్లో జరిగింది. 17లో ఇండియా, 19లో ఒమాన్, 2022లో ఇండియా, 2024లో ఒమాన్లో జరిగింది. ఓకేనా? సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం ఇక్కడ ఏంటి అంటే ప్రధానంగా మనకి ఈ విన్యాసాలు అనేటువంటివి రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే 3 టైప్స్ ఆఫ్ విన్యాసాలు ఉంటాయి. అవి విన్యాసాలు వచ్చి మేజర్గా మనం చూసుకున్నట్లయితే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్కువగా జరుగుతుంటాయి. సో ఆర్మీకి సంబంధించిన విన్యాసాలు. దాని తర్వాత నేవీకి సంబంధించినటువంటి విన్యాసాలు జరుగుతుంటాయి. దాని తర్వాత ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి విన్యాసాలు కూడా సాధారణంగా జరుగుతుంటాయి. ఇంక ఇవి కాకుండా రేర్గా కొన్ని విన్యాసాలు లైక్ కోస్ట్ గార్డ్, పారామిలిటరీ ఫోర్సెస్ అని ఏదైతే చెప్తామో వాళ్ళకి సంబంధించిన విన్యాసాలు కూడా జరుగుతుంటాయి. లైక్ కోస్ట్ గార్డ్ అనేటువంటి వీళ్ళకి సంబంధించిన విన్యాసాలు. దీనిలో మళ్ళీ ఈ విన్యాసాల్లోనే టైప్స్ ఉంటాయి. ఒకటి డొమెస్టిక్ ఎక్సైజ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే దేశంలో ఉన్నటువంటి ఆర్మీ ఈ మిలిటరీ ఫోర్సెస్ పార్టిసిపేట్ చేస్తే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించినటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లేదా కోస్ట్ గార్డ్ ఇవన్నీ కలిపి విన్యాసాన్ని నిర్వహించాయి అనుకోండి, దాన్ని డొమెస్టిక్ ఎక్సైజెస్ అంటాం. దాని తర్వాత ఇంకొకటి ఉంటుంది. డొమెస్టిక్ అయిపోయిన తర్వాత లైక్ 2 కంట్రీస్ ఉంటాయి. డొమెస్టిక్ అయిపోయిన తర్వాత 2 కంట్రీస్ సంబంధించినటువంటి ఎక్సైజ్, దాన్ని బైలేటరల్ ఎక్సైజ్ అంటాం. దాన్ని ఏమంటాము అంటే బైలేటరల్ ఎక్సైజ్గా చెప్తాం. సో 2 దేశాల మధ్య జరుగుతుంటుంది. ఇక దాని తర్వాత ఇంకొక విన్యాసం ఉంటుంది. దాన్నే మల్టీలేటరల్ ఎక్సైజెస్ అంటాం. దాన్నే మల్టీలేటరల్ ఎక్సైజ్గా పిలుస్తాం. సో మల్టీలేటరల్ ఎక్సైజ్లో ఏం జరుగుతుంది అంటే ఒకటి అంటే లైక్ 2 కంటే ఎక్కువ దేశాలు, అంటే 3, 4, 5, 6, 10 అట్లా ఆ విధంగా ఈ విన్యాసాలు నిర్వహిస్తూ ఉంటారు. ఓకేనా? సో దీనిలో ప్రధానంగా మనకి రీసెంట్గా ఇటీవల ఎగ్జామ్స్లో అడిగినటువంటి కొన్ని విన్యాసాలు ఉన్నాయి. ఇటీవల ఎగ్జామ్స్లో అడిగినటువంటి కొన్ని విన్యాసాలు అనేటువంటివి ఉన్నాయి. సో చూద్దాం. ముందుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అదేవిధంగా భారతదేశం మధ్య జరిగినటువంటి విన్యాసాలు చూసుకున్నట్లయితే, అంటే ఈ 2 దేశాల మధ్య జరిగిన బైలేటరల్ విన్యాసాలు మనం చూసుకున్నట్లయితే, ఒకటి యుద్ధ అభ్యాస్ అనేటువంటి విన్యాసం. యుద్ధ్ అభ్యాస్ అనేటువంటి విన్యాసం. సో ఏ 2 దేశాల మధ్య? ఇండియా అండ్ యుఎస్ఏ మధ్య ఇంకొక విన్యాసం ఉంటుంది. దాన్నే వజ్ర ప్రహార్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. సో ఇది ఒక విన్యాసం. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే మ్యాచ్ ది ఫాలోయింగ్లో తరచుగా అడుగుతూ ఉన్నారు. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పక్క గ్రూప్ ఏలో వజ్ర ప్రహార్ యుద్ధ అభ్యాస్ అట్లా ఇస్తారు. గ్రూప్ బిలో అది ఏ 2 దేశాల మధ్య జరుగుతుందో ఇస్తూ ఉంటారు. అందుకోసం మనం ఎక్కువగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఇవి. సో ఇండియాకి యుఎస్ఏకి మధ్య యుద్ధ అభ్యాసు వజ్ర ప్రహారు. దాని తర్వాత కేప్ టౌన్ అని ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా ఇటీవల కూడా జరిగింది ట్రంప్ టైగర్ అని. ఓకే, సో ట్రంప్ టైగర్ అని. సో ఇట్లా ఇండియాకి యుఎస్ఏకి మధ్య జరుగుతూ ఉన్నటువంటి విన్యాసాలు. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని దేశాల మధ్య, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే జపాన్ అనేటువంటి ఒక దేశము, ఇండియా అనేటువంటి దేశము మధ్య జరిగేటువంటి విన్యాసాలు మనం చూస్తే, ఒకటి ధర్మ గార్డియన్ అంటాం. ఒకటి ధర్మ గార్డియన్ అనేటువంటి విన్యాసం జరుగుతుంటుంది. ఇంకొకటి వీర్ గార్డెన్ అనేటువంటి విన్యాసం. ఇండియాకి జపాన్కి మధ్య జరిగాయి.
ఇంకా అవి కాకుండా ఇంకొక విన్యాసం ఉంటుంది, దాన్ని మనము జిమెక్స్ అంటాం. జిమెక్స్. సో జపాన్ అండ్ ఇండియా మిలిటరీ ఎక్సర్సైజ్ అంటాం జిమెక్స్. క్లియర్ కదా. సో జిమెక్స్ అనేటువంటి విన్యాసం. సో ఇవి ప్రధానంగా ఇండియాకి జపాన్కి మధ్య జరిగేవి. ఇక దాని తర్వాత ఇంకొక దేశం ఉంటుంది ఇండియా, అదేవిధంగా వియత్నాం అనేటువంటి ఒక దేశం. ఈ రెండు దేశాల మధ్య కూడా మనకి ఏం జరుగుతూ ఉంటుంది అండి, విన్యాసాలు జరుగుతూ ఉంటాయి. సో దాన్నే మనం పిలుస్తాము వింబ్యాక్స్ అని పిలుస్తాం, ఇండియా అండ్ వియత్నాం. ఇక దాని తర్వాత ఇండియా ప్లస్ శ్రీలంక కూడా విన్యాసం నిర్వహిస్తూ ఉన్నారు. దాని పేరే మనం అంటాము స్లినెక్స్ అని అంటాం. దాని పేరే స్లినెక్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇండియా అండ్ శ్రీలంక మధ్య జరిగిన విన్యాసం పేరు స్లినెక్స్ అంటాం. దాని తర్వాత ఇంకొక దేశం మనం చూసుకున్నట్లయితే సింగపూర్. సో సింగపూర్ మధ్య కూడా విన్యాసాలు అనేటువంటివి తరచుగా జరుగుతూ ఉంటాయి. సో దాన్నే మనం పిలుస్తాము సింబెక్స్ అని. దాన్ని ఏమని పిలుస్తామండి, సింబెక్స్ అంటాం. సింబెక్స్. క్లియర్ కదా. సో సింగపూర్ అండ్ ఇండియా మధ్య జరిగేటువంటి విన్యాసాలను సింబెక్స్ అంటాం. ఇండియా శ్రీలంక మధ్య జరిగేటువంటి విన్యాసాలను స్లినెక్స్ అంటాం. ఇండియా వియత్నాం మధ్య జరిగేటువంటి విన్యాసాలను వియత్నాం అంటాం. ఓకేనా. సో దాని తర్వాత ఇంకొక దేశం ఆస్ట్రేలియా అంటాం. ఆస్ట్రేలియా. సో ఇండియా ఆస్ట్రేలియాకి మధ్య జరిగేటువంటి విన్యాసం చూసుకున్నట్లయితే ఒకటి ఆస్ ఇండెక్స్ అంటాం. సో ఆస్ ఇండెక్స్ పేరులోనే ఉంటుంది. ఆస్ అంటే ఆస్ట్రేలియా, ఐఎన్ అంటే ఇండియా, సో ఐఎన్డి అంటే ఇండియా, ఈఎక్స్ అంటే ఎక్సైజ్. ఓకే. సో ఇది ఒక అంశంగా గుర్తుపెట్టుకోండి. ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే నేపాల్ దేశంతో, సో నేపాల్తో కూడా మనం విన్యాసాలు నిర్వహిస్తాం. సో నేపాల్తో నిర్వహించేటువంటి విన్యాసం పేరు సూర్యకిరణ్ అనేటువంటిది. సో నేపాల్తో నిర్వహించేటువంటి విన్యాసము పేరు సూర్యకిరణ్ అనేటువంటి విన్యాసాన్ని మనం నిర్వహిస్తూ ఉంటాం. దాని తర్వాత కజకిస్తాన్ అనేటువంటి ప్లేస్తో కూడా, సో కజకిస్తాన్తో కూడా విన్యాసం నిర్వహిస్తాం. దాన్నే మనము కజిండ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓకేనా. సో కజకిస్తాన్తో మనం విన్యాసం నిర్వహిస్తాం. కజికిండ్ అనేటువంటి విన్యాసాన్ని మనం నిర్వహిస్తూ ఉంటామండి. ఓకేనా. సో ఇవి ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి, తరచుగా న్యూస్లో కనిపిస్తున్నటువంటి బైలేటరల్ విన్యాసాలు. దాని తర్వాత మలబార్ అనేటువంటి ఒక విన్యాసం కూడా ఉంటుంది. మలబార్ విన్యాసం. మరి మలబార్ అనేటువంటి విన్యాసాన్ని నిర్వహించేటువంటి దేశాలు 4 దేశాలు ఉంటాయి. ఆ 4 దేశాలు ఎవరు అంటే, ఏ దేశాలైతే క్వాడ్ కూటమిలో మెంబర్గా ఉన్నాయో ఆ దేశాలు మలబార్ అనేటువంటి విన్యాసాన్ని తరచుగా నిర్వహిస్తూ ఉంటారు. మరి క్వాడ్లో ఉన్నటువంటి దేశాలు ఎవరెవరు ఉన్నారంటే ఖచ్చితంగా ఇండియా ఉంటుంది. సో ఇండియా ఉంది, యుఎస్ఏ ఉంది, జపాన్ ఉంది, దాని తర్వాత ఆస్ట్రేలియా ఉంది. అర్థమైందా. సో దాని తర్వాత ఆస్ట్రేలియా. సో ఈ 4 దేశాల కలిసి మలబార్ అనేటువంటి ఒక మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ని నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము కూడా వివిధ దేశాలలో. వెరీ ఇంపార్టెంట్. గతంలో కూడా అడిగారు, మలబార్ విన్యాసంలో పాల్గొన్నటువంటి దేశాలు ఏవి అన్నారు. సో ఇండియా, యుఎస్ఏ, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. సో ఏ దేశాలు అయితే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్లో ఉన్నటువంటి దేశాలు ఉంటాయో ఆ దేశాలే మలబార్ అనేటువంటి విన్యాసాన్ని తరచుగా నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇవి ఇంపార్టెంట్గా తరచుగా న్యూస్లో ఉండేటువంటి ఎక్సర్సైజెస్. ఓకే. ఈస్టర్న్ బ్రిడ్జ్తో పాటు మీరు అడిషనల్గా గుర్తుపెట్టుకోవాల్సినవి నెక్స్ట్ అంశం, MOEFCC లాంచర్స్ ఏక్ పేడ్ మా కే నామ్ యాప్ అండి. సో ఏం లేదు, సింపుల్గా ఒక మంత్రిత్వ శాఖ, పర్యావరణానికి చెందినటువంటి ఒక మంత్రిత్వ శాఖ ఒక ఆండ్రాయిడ్ యాప్ని లాంచ్ చేశారు. ఏ మంత్రిత్వ శాఖ చూడవచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ అనేటువంటి మంత్రిత్వ శాఖ. సో ఆ యాప్ దేనికి సంబంధించింది అంటే దీని పేరు మనం డీకోడ్ చేద్దాం. ఏక్ పేడ్. సో ఏక్ పేడ్, హిందీలో ఏక్ అంటే ఏంటి, 1 కదా. పీడి పేడ్ అంటే ఏంటండి, చెట్టు కదా. మా అంటే ఎవరు, అమ్మ కదా, మాత. కే అంటే కొరకు, నామ్ అంటే ఏంటండి, పేరు కదా. సో హిందీ పేర్లు. దాన్ని డీకోడ్ చేద్దామా. ఏక్ పేడ్ మాకే నామ్ అంటే తల్లి పేరు పైన చూడండి, ఏక్ అంటే 1,
పేడ్ అంటే ట్రీ, పేడ్ అంటే వృక్షం ట్రీ, మా అంటే అమ్మ మదరు, కే అంటే ఫర్, నామ్ అంటే నేము. ఇప్పుడు డికోడ్ చేయండి, మీరు చెప్పండి, దీన్ని బట్టి ఆన్సర్ చెప్పండి. ప్రతి ఒక్కరికి కూడా తమ యొక్క తల్లి పేరు పైన ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక చెట్టుని నాటండి అనేటువంటి నినాదంతోనే ఈ యొక్క యాప్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. సో ఈ క్యాంపైన్ని ప్రభుత్వము అఫీషియల్గా భారతదేశం అంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇదే ఇక్కడ యాప్ అండి. వన్ ట్రీ సో ఫర్ మదర్ నేమ్ పైన ట్రీని నాటమని చెప్తున్నారు. దీన్ని హిందీలో డీకోడ్ చేస్తే ఇది ఏక్ పేడ్ మాకే నామ్ అండి. సో మరి ఎందుకు ఈ చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని భారతదేశము చేస్తుంది అంటే దానికి బ్యాక్గ్రౌండ్లో కొన్ని అంశాలు ఉన్నాయి. డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్లో ఏదో ఇది చెప్పేసి అయిపోయిందంటే కాదు కదా, మనం నేర్చుకోవాలి కదా. ప్రతిదానికి కూడా కాన్సెప్ట్ నేర్చుకోవాలా, బ్యాక్గ్రౌండ్లో అది ఎందుకు న్యూస్లో ఉందో నేర్చుకోవాలా, దాని చుట్టూ ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా నేర్చుకోవాలి. సో కరెంట్ అఫైర్స్ నేర్చుకున్నప్పుడు 360 degrees ఆస్పెక్ట్లో సబ్జెక్ట్ మనం నేర్చుకుంటేనే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ మనం ఆన్సర్ చేయగలము. సో నేను బ్యాక్గ్రౌండ్ చెప్తాను దీనికోసం. సో ఈ క్యాంపైన్ని ప్రభుత్వము అఫీషియల్గా లాంచ్ చేయడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే ఒకటి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉంటాయండి. ఐక్యరాజ్య సమితి, ఇది ఒక ఐక్యరాజ్య సమితిలో భాగమైనటువంటి సంస్థ. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉంటాయి. అందులో టోటల్గా 17 ఉంటాయి. ఈ 17 కూడా 2030 లోపు అచీవ్ అవ్వాలి. సో దీనిలో వన్ ఆఫ్ ది గోల్ ఏంటి అంటే ఇంక్రీజ్ ద ఫారెస్ట్ కవరేజ్ అంటే. అర్థమైందా? ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఒకటి ఏంటి అంటే ప్రపంచ దేశాలలో ఫారెస్ట్ కవరేజ్ అనేటువంటిది ఇంక్రీజ్ చేయాలి అనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఆ లక్ష్యం ఎంత అంటే కనీసము 33%. సో ప్రపంచవ్యాప్తంగా అటవీల యొక్క విస్తీర్ణం అనేటువంటిది కనీసం ఎంత ఉండాలని టార్గెట్ పెట్టుకున్నారంటే 33% ఉండాలి అని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది మిత్రమా. సో ఇది లక్ష్యం. ఈ లక్ష్యం అనేటువంటిది ఏవైతే 17 ఉన్నాయో ప్రపంచ దేశాలన్నీ కూడా తూచా తప్పకుండా సాధించాలి 2030 కల్లా ఎజెండా ఇది. దాని తర్వాత ఇంకొక అంశం నీతి ఆయోగ్ వాళ్ళు. సో నీతి ఆయోగ్ అంటే తెలుసు కదా. సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటాం. ఆయోగ్ అంటే కమిషన్. సో ఇది యాక్చువల్గా గతంలో ప్లానింగ్ కమిషన్ పంచవర్ష ప్రణాళిక సంఘం అనేటువంటిది ఉంటుంది. దాన్ని రీప్లేస్ చేస్తూ దీనిని 1వ తేదీన ఇంచుమించు మేబీ 2015 ఐ థింక్. సో 2015 అప్రాక్సిమేట్గా 2015 జనవరి 1 నుంచి దీన్ని మనుగడలోకి తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ అనేటువంటిది మోస్ట్ ప్రాబబ్లీ 2015 ఐ థింక్ సో. ఓకే, సో వీళ్ళు కూడా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు గవర్నమెంట్కి. వీళ్ళు కూడా ఏమన్నారు అంటే ఏదైతే యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏదైతే ఉందో సో వారు ఇచ్చినటువంటి ఈ టార్గెట్ ప్రకారము నీతి ఆయోగ్ వాళ్ళు కూడా భారతదేశానికి ఒక టార్గెట్ పెట్టారు. ఏమని అంటే భారతదేశంలో ఉన్నటువంటి అటవుల యొక్క విస్తీర్ణాన్ని ఇంత పర్సెంటేజ్కి పెంచాలి అని. అర్థమైందా? సో మరి ఇప్పుడు ప్రెసెంట్ 33% టార్గెట్ పెట్టుకున్నాం కదా. మరి భారతదేశంలో అటవుల యొక్క విస్తీర్ణం ఎంత ఉందో తెలుసా? ఆన్ యావరేజ్గా తీసుకున్నట్లయితే అకార్డింగ్ టు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ISFR 2021. సో ప్రస్తుతము భారతదేశంలో ఉన్నటువంటి అటవుల యొక్క విస్తీర్ణం ఈ రిపోర్ట్ ప్రకారం, అంటే నోటి మాట చెప్తే సరిపోదు కదా, దానికి ఏదో ఒక రిపోర్టు ప్రకారమే చెప్పాలి కదా. ఇప్పుడు నేను నోటి మాట చెప్పడానికి సర్వే అయితే నేనైతే చేయలేదు కదా. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021లో రిలీజ్ చేశారు. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి అటవుల యొక్క విస్తీర్ణ శాతం ఎంత అంటే 22%గా ఉంది. సో ఇంకా మనము టార్గెట్ పెట్టింది, అంతర్జాతీయ సంస్థలు పెట్టిన టార్గెట్ ఎంత 33%, నీతి ఆయోగ్ పెట్టిన టార్గెట్ ఎంత 33%. మరి భారతదేశంలో అటవుల యొక్క విస్తీర్ణం ఇప్పుడు ఎంతో తెలుసా? 22%, 21.7 అంటే రౌండ్ ఫిగర్ చేస్తే 22% మనకు వస్తుంది. ఇంకా 11% తక్కువ ఉన్నాం కదా. మరి ఈ టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలా? ఇట్లాంటి పథకాలను ప్రారంభించాలి. సో అందుకోసం ఈ క్యాంపైన్ని ప్రభుత్వం లాంచ్ చేసింది. సో దాని తర్వాత ఇప్పుడు ఇట్లాంటి పథకాల వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటో తెలుసా? ఫారెస్ట్ కవరేజ్ పెరగడం వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏముంటాయి? భూతాపం తగ్గుతుంది. సో టెంపరేచర్, ఉష్ణోగ్రతలు అనేటువంటివి తగ్గుతాయి. అర్థమైందా? సో టెంపరేచర్ తగ్గుతుంది. హైడ్రలాజికల్ సైకిల్ అనేటువంటిది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇంకా దాంతోపాటు అన్సీజనల్ రెయిన్స్ అనేటువంటివి రావండి. ఇప్పుడు జనరల్గా మనం చూస్తూ ఉన్నాం
వర్షాకాలంలో పడాల్సినటువంటి వర్షాలు చలికాలంలో పడుతూ ఉన్నాయి. ఎండాకాలంలో విపరీతమైనటువంటి తుఫాన్లు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటి? వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వలన. వాతావరణంలో మార్పులు ఎందుకు వస్తూ ఉన్నాయంటే టెంపరేచర్ అనేటువంటిది పెరగటం వలన. టెంపరేచర్ ఎందుకు పెరుగుతూ ఉందంటే చెట్లు లేకపోవటం వల్ల. సో ఇన్ కేస్ చెట్లు ఉంటే కనుక టెంపరేచర్ తగ్గిద్ది. టెంపరేచర్ తగ్గితే హైడ్రలాజికల్ సైకిల్ బ్యాలెన్స్డ్లో ఉంటుంది. తద్వారా ఏ కాలంలో ఏ టైంలో పడాల్సినటువంటి వర్షాలు ఆ కాలంలోనే పడతాయి. సో ఎప్పుడైతే వర్షాలు సకాలంలో పడతాయో ఆ టైంలోనే పంటలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు జనరల్గా జూన్ మాసంలో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో కేరళ నుంచి ఋతుపవనాలు ఆంధ్ర తెలంగాణకు వస్తాయి. సో జూన్ సెకండ్ వీక్లోకి వచ్చేస్తాయి. సో రాంగ్లోనే రైతులు ఏం చేస్తారు? పంటను వేస్తారు. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ జూన్ 15వ తారీఖు కల్లా వర్షాలు రాలేదు అనుకోండి, పంట వేసేటువంటి కార్యక్రమం కూడా లేట్ అవుతుంది. సో లేట్ అయితే క్రమేపీ ఏం జరుగుతుందంటే పంట యొక్క దిగుబడి తగ్గుతుంది. పంట దిగుబడి అనేటువంటిది ఎప్పుడైతే తగ్గుతుందో భారతదేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది జనాభాకు సరిపోయినటువంటి ఫుడ్ అనేటువంటిది ఉండదు. ఆకలి మరణాలు సంభవిస్తాయి. సో ఎప్పుడైతే ఆకలి మరణాలు అనేటువంటి దేశంలో సంభవిస్తాయో ఆటోమేటిక్గా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది, శాంతి భద్రతలకు విఘాతం అనేటువంటిది కలుగుతుంది. సో ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అవుతూ ఉంటుందో క్రమేపీ క్రైమ్ రేట్ అనేటువంటిది పెరుగుతుంది. క్రైమ్ రేట్ పెరగడం వల్ల యూత్ అనేటువంటి వాళ్ళు డ్రగ్స్కో మాఫియాకో ఫర్దర్ వాటికి డైవర్ట్ అవుతూ ఉంటారు. సో ఇట్లా అన్నీ కూడా నెగిటివ్ సిచ్యువేషన్స్, దేశం డెవలప్ అవ్వకుండా అడ్డుకునేటువంటి సిచ్యువేషన్స్. అర్థమైందా? సో అందుకోసమే ఇట్లాంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈవెన్ మనం తెలంగాణలో చూసుకున్నా కూడా తెలంగాణ ప్రభుత్వము హరితహారం అనేటువంటి ప్రాజెక్టును లాంచ్ చేసింది. హరితహారం తెలంగాణలో. దాని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ పర్సెంటేజ్ అడవులను పెంచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ అంశం ఆంధ్రప్రదేశ్లో కూడా దీని ప్రకారమే, ఈ గైడ్లైన్స్ ప్రకారమే మొక్కలు నాటే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాని పేరు వన మహోత్సవం అండి. ఆంధ్రప్రదేశ్లో కూడా వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇదొక క్లియర్, ఇక్కడ వరకు క్లియర్. ఇంకా దాని తర్వాత ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సింది ISFR ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారము భారతదేశంలో ఏ రాష్ట్రాలలో ఎక్కువ ఫారెస్ట్ కవరేజ్ పెరిగింది అన్నాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అడిగారు, గతంలో ఆల్రెడీ అడిగి ఉన్నారు. సో ఏ రాష్ట్రాల్లో అత్యధికంగా ఈ నివేదిక ప్రకారం అటవుల యొక్క విస్తీర్ణం పెరిగింది అంటే టాప్ ప్లేస్లో 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 తెలంగాణ అండి. సో 2 రాష్ట్రాలు కూడా యొక్క పర్సంటేజ్ని పెంచుకున్నాయి. అటవుల యొక్క విస్తీర్ణం యొక్క పర్సంటేజ్ని పెంచాయి. కారణం ఏంటి అంటే ఈ 2 రాష్ట్రాల్లోనే వన మహోత్సవం అనేటువంటి ఒక స్కీమ్ని, హరితహారం అనేటువంటి స్కీమ్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇది మెయిన్ ఎజెండా. ఇక దాంతోపాటు ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఏ రాష్ట్రాలలో ఎక్కువ మేర అటవుల యొక్క విస్తీర్ణం ఉంటుందో ఆ రాష్ట్రాలకు ఎక్కువ ఫండ్స్ వస్తాయి అండి. సో మనకి ఫినాన్స్ కమిషన్ ఉంటుంది, 15th ఫినాన్స్ కమిషన్. సో 15th ఫినాన్స్ కమిషన్. సో 15వ ఆర్థిక సంఘం ఉంటుంది. సో 15th ఫినాన్స్ కమిషన్ అండి. సో FC ఫినాన్స్ కమిషన్. సో 15వ ఆర్థిక సంఘం యొక్క నివేదిక ప్రకారం ఏంటి అంటే దానిలో రాష్ట్రాలకు ఫండ్స్ ఇచ్చేటప్పుడు, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ జరిగేటప్పుడు పర్సంటేజ్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అటవీ యొక్క విస్తీర్ణాన్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. అది మెయిన్ ఎజెండా అండి. సో ఎక్కువ అడవులు ఉంటే ఎక్కువ డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. సో ఫైనాన్స్ కమిషన్ యొక్క నివేదిక ప్రకారం ఇది దీని బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి అంశం అండి. సో కేంద్ర ప్రభుత్వం ఏదైనా పథకం లాంచ్ చేస్తూ ఉంది అంటే ఉత్తి పుణ్యానికి అయితే చేయదు. దాని వెనకాల ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో సంఘటనలు ప్రభావితం చేస్తే ఆ పథకాన్ని భారతదేశమైనా ఏ దేశమైనా అమల్లోకి తీసుకొస్తుంది. సో ఇది మెయిన్ ఎజెండా ఇక్కడ. నెక్స్ట్ అంశం ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2024లో కేరళ టాప్ కనిపిస్తూ ఉంది అండి. సో ఇక్కడ చూడవచ్చు మనం. సో ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో ఇండెక్స్ 2024 నివేదిక ప్రకారం కేరళ టాప్ ప్లేస్లో ఉంది. సో దాని తర్వాత మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అనేటువంటి దాన్ని ఏ సంస్థ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. దీనికి ఆన్సర్ వచ్చి మరి ఏ సంస్థ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్. అర్థమైందా? సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్
ఇండియా అనేటువంటి సంస్థ వీళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఈ నివేదిక ప్రకారము ఏ రాష్ట్రము టాప్ ప్లేస్లో ఉంది అంటే కేరళలో అండి. సో కేరళ రాష్ట్రంలో ఆహార భద్రత, సురక్షితమైనటువంటి ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నారని నివేదిక చెప్తా ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో కేరళ, సెకండ్ ప్లేస్లో తమిళనాడు, థర్డ్ ప్లేస్లో జమ్మూ అండ్ కాశ్మీర్, అయితే ఉంది. ఓకేనా? సో ఈ అంశాలను మీరు గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం, సో ఫైనల్ లిస్ట్ ఇదండి. సో ఫస్ట్ ప్లేస్లో కేరళ, సెకండ్ తమిళనాడు, థర్డ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో తెలుగు రాష్ట్రాలను మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలలో ఆహార భద్రతకు సంబంధించి ఏ విధంగా సూచి చూపిస్తూ ఉంది అంటే 23 అని చూపిస్తుంది. సో తెలంగాణ వచ్చి 23 అండి. సో టీఎస్ వచ్చేసి 23 ర్యాంకుతో ఉంది. ఆంధ్రప్రదేశ్ వచ్చి 28తో ఉంది. చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ వచ్చి 28. ఓకేనా? దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అసలు పూర్వగా అసలు ఆహార భద్రత తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 36లో లక్షద్వీప్ అయితే ఉందండి. సో 36 ప్లేస్లో లక్షద్వీప్ అయితే ఉంది. క్లియర్ కదా? సో ఈ అంశాలను మనం గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా మనం కేరళ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే చాలా అంశాలను మనం మాట్లాడుకోవచ్చు. లైక్ కేరళ భారతదేశంలోనే మొట్టమొదటి, కేరళ గురించి కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం, వెరీ ఇంపార్టెంట్వి. సో కేరళ కొన్ని అంశాలలో మొట్టమొదటి ప్లేస్లో ఉంది. ఒకటి, ఫస్ట్ టైం మంకీ పాక్స్ వైరస్ వచ్చినటువంటి రాష్ట్రం ఫస్ట్ కేరళనే. ఫస్ట్ కరోనా వచ్చినటువంటి రాష్ట్రం కూడా. సో ఫస్ట్ కరోనా వలన మరణించినటువంటి వ్యక్తి కేరళలోనే అన్నట్టు ఫస్ట్. దాని తర్వాత డిజిటల్ లిటరసీలో, సో డిజిటల్ అక్షరాస్యతలో ఫస్ట్ ప్లేస్లో కేరళ ఉంది. దాని తర్వాత లిటరసీలో, సో అక్షరాస్యతలో కూడా కేరళ ఫస్ట్ ఉంది. దాని తర్వాత వాటర్ మెట్రో సర్వీస్ని ప్రారంభించినటువంటి మొట్టమొదటి రాష్ట్రము కూడా కేరళ అండి. అర్థమైందా? సో నీటిలో మెట్రో సర్వీసెస్ని ప్రారంభించారంటే, మెట్రో అంటే ట్రైన్ కాదు, బోట్స్. సో హై స్పీడ్, సూపర్ స్పీడ్ బోట్లను రన్ చేస్తూ ఉంది కేరళ ప్రభుత్వం. సో మొట్టమొదటి రాష్ట్రం అన్నట్టు కేరళ. ఇంకా దాని తర్వాత మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకొక అంశం మనం మాట్లాడుకోవచ్చు కేరళ గురించి. ఇంటర్నెట్ అనేటువంటిది ఒక బేసిక్ ఫండమెంటల్ రైట్గా గుర్తించినటువంటి రాష్ట్రం కూడా కేరళనే అండి. అర్థమైందా? సో ఇంటర్నెట్ అనేటువంటిది ఒక బేసిక్ ఫండమెంటల్ రైట్ అని గుర్తించినటువంటి రాష్ట్రం కూడా కేరళనే. ఇంపార్టెంట్ ఏరియాస్. ఓకేనా? నెక్స్ట్ అంశం, 23వ లా కమిషన్ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు అండి. ఏం చేశారు? లా కమిషన్కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మరి ఆయనే కదా ఆమోదం తెలపాల్సింది. ఏ కమిషన్లు ఏర్పాటు అవ్వాలన్నా, ఎవరిని అపాయింట్ చేయాలన్నా, ప్రమాణ స్వీకారం చేపించాలన్నా చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి, మొట్టమొదటి పౌరుడు, దేశానికి మొట్టమొదటి పౌరుడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో ఆ కమిటీని, ఈ లా కమిషన్ ఏర్పాటు చేశారు. సో తను మరి ఎప్పటి నుంచి విధుల్లోకి వస్తుంది అంటే సెప్టెంబర్ 1, 2024 నుంచి ఆగస్టు 31, 2021 వరకు కూడా ఈ లా కమిషన్ అనేటువంటిది ఉంటుంది. 23వ లా కమిషన్. సో దీని యొక్క పదవి కాలం మనం చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు అండి. అర్థమైందా? 23వ లా కమిషన్ యొక్క టెన్యూర్ ఎంత ఉంటుంది అంటే 3 years. సో సెప్టెంబర్ 1, 2024 నుంచి ఇది వర్క్లోకి వచ్చిందంటే ఆల్రెడీ వచ్చింది. ఆగస్టు 30 వరకు కూడా ఉంటుంది అండి. మరి ఈ లా కమిషన్ అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, లేదా రాజ్యాంగేతర సంస్థ, లేదా ఒక స్టాట్యూటరీయా, లేదా ఒక నాన్ స్టాట్యూటరీయా? తెలుసు కదా ఇప్పుడు సంస్థలు అంటే. ఇప్పుడు రాజ్యాంగ సంస్థ అంటే ఏంటి అండి? ఏ సంస్థ అయితే దానికి సంబంధించినటువంటి ఆర్టికల్, అధికరణ భారత రాజ్యాంగంలో ఉంటుందో దానిని మనం ఏమంటాము? రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి మిత్రమా, ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, ఈసీ అంటాం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించి, ఇది ఏర్పాటుకు సంబంధించి భారతదేశం యొక్క రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 324 ఉంటుంది. అర్థమైందా? సో ఆర్టికల్ నెంబర్ వచ్చి 324 ఉంటుంది. క్లియర్ కదా? ఆర్టికల్ నెంబర్ 324. సో ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు సూచించినటువంటి అధికరణ. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనం ఏమని పిలుస్తాము? రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అని పిలుస్తాం.
దాని తర్వాత ఎన్హెచ్ఆర్సి అంటాం. ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇది కూడా. సో దీనికి సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఎటువంటి ఆర్టికల్ కూడా లేదు. అందుకే దీన్ని ఏమంటాము అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ లేదా రాజ్యాంగేతర సంస్థగా మనం చెప్తాం. అర్థమైందా? సో ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ద్వారా ఏర్పాటైంది. సో ఇట్ ఈస్ నాన్ కాన్స్టిట్యూషనల్, దాంతోపాటు చట్టం ద్వారా ఏర్పాటైంది కాబట్టి స్టాట్యూటరీ బాడీ అంటాం. ఇక దాని తర్వాత మనం లోక్పాల్ చూడవచ్చు. లోక్పాల్ కానీ లోకాయుక్త కానీ సో ఇవి కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాదు. వీటికి సంబంధించి ఎటువంటి ఆర్టికల్ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు. సో ఈ రెండు కూడా లోక్పాల్ అనేటువంటి ఒక చట్టం 2013లో అమలు చేశారు యూపీఏ ప్రభుత్వం. అన్నా హజారే అనేటువంటి ఒక ఆయన నిరాహార దీక్ష చేస్తే ఆ టైంలో అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది, లోక్పాల్ యాక్ట్ 2013. దాని ద్వారానే మనకి లోక్పాల్ అనేటువంటిది, లోకాయుక్త అనేటువంటిది ఏర్పాటైంది. సో ఈ రెండు సంస్థలు ఏర్పడడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే అన్నా హజారే అనేటువంటి ఒక సంఘ సంస్కర్త చేసినటువంటి నిరాహార దీక్ష ఫలితము అన్నమాట. అర్థమైందా? సో మరి రెండు సంస్థలు కూడా ఎందుకు ఏర్పడాయి అంటే భారతదేశంలో కరప్షన్కి సంబంధించి, అవినీతికి సంబంధించినటువంటి కేసెస్ ఏమైనా వస్తే వాటిని సాల్వ్ చేయడానికి, పరిష్కరించడానికి ఈ రెండు సంస్థలు ఏర్పాటైనాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ పైన, సెంట్రల్ గవర్నమెంట్లో విధులు నిర్వహిస్తున్నటువంటి పొలిటీషియన్స్, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ, సో ప్రైమ్ మినిస్టర్ పైన కానీ అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు వస్తే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి బాధ్యత కలిగినటువంటి సంస్థ లోక్పాల్ అండి. సో సెంట్రల్ లెవెల్లో లోక్పాల్, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త అనేటువంటి సంస్థ ఉంటుంది. ఈ రెండు కూడా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. దే ఆర్ ఫార్మ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టాట్యూట్స్. స్టాట్యూటరీస్, చట్టాల ద్వారా ఏర్పాటైనవి. అర్థమైందా? సో రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుసుకోండి. దాని తర్వాత కొన్ని బాడీస్ ఉంటాయండి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఏర్పాటు అవుతూ ఉంటాయి. ఓకేనా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్స్ నాట్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఓకేనా? జస్ట్ నీతి ఆయోగ్ ఈజ్ అడ్వైజరీ బాడీ అండి. సో జస్ట్ ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఈ నీతి ఆయోగ్ అనేటువంటిది ఏర్పాటైంది. అంతే తప్ప కానీ ఎటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవి కూడా చేయలేదు. క్లియర్ కదా? సో నీతి ఆయోగ్ ఈజ్ ఏ థింక్ ట్యాంక్ అంటాం. నీతి ఆయోగ్ ఈజ్ ఏ థింక్ ట్యాంక్. ఇట్ ఈస్ అన్ అడ్వైజరీ బాడీ విచ్ వాజ్ ఫార్మ్ to provide guidelines to government of India in planning purposes. Okay, that's important information. క్లియర్ కదా? సో దీని నుంచి మనకు వచ్చేసాం. సో ఇక్కడ మీకు అంతా కూడా క్లియర్ అవ్వడం జరిగింది. సో ఏ డౌట్స్ కూడా మీకు ఉండొద్దు. సో ఫైనల్గా ఈ లా కమిషన్ యొక్క విధులు ఏముంటాయంటే భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాలానికి అనుగుణంగా మార్పులు చేయడానికి సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మనం చూసి ఉన్నాం, గతంలో కొన్ని చట్టాలను మార్పు చేశారు. లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, నెగోషియబుల్ యాక్ట్, ఎవిడెన్స్ యాక్ట్ అని ఉంటాయి. ఈ చట్టాలన్నీ కూడా మార్పులు చేసి కొత్తగా ఈ బిఎన్ఎస్ఎస్ అనేటువంటివి ఇవన్నీ కూడా తీసుకొచ్చారు కదా. అట్లా తీసుకురావాలని సజెస్ట్ చేసింది ఎవరో తెలియదు కాదు, ఈ లా కమిషన్ వాళ్ళే సజెస్ట్ చేస్తారు అన్నట్టు. సో భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలలో మార్పులు సజెస్ట్ చేసేదే ఈ లా కమిషన్ వాళ్ళు అండి. ఓకే, సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ అంశం 3 పరమరుద్ర సూపర్ కంప్యూటర్లను ప్రారంభించినటువంటి ప్రధాన మోడీ అండి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే గతంలో అడిగి ఉన్నారు, చాలా సందర్భాల్లో చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగి ఉన్నారు. ఏమని అంటే which among the following supercomputer designed and developed by India? గత ఎగ్జామ్స్లో అడిగారండి. సో భారతదేశము స్వదేశీ సాంకేతికతో డెవలప్ చేసినటువంటి సూపర్ కంప్యూటరు క్రింది వానిలో ఏది అని చెప్పేసి అడిగారు. అర్థమైందా? సో భారతదేశం తయారు చేసినటువంటి కంప్యూటర్లు, సూపర్ కంప్యూటర్లు పరమ్ అనేటువంటివి అండి. పరమ్ సిరీస్, ఇది పరమ్ అనమాట. సో పరమ్ ఇవి సూపర్ కంప్యూటర్స్. సో దీంట్లోనే మనకి మోడల్స్ ఉంటాయి, పరమ్ 1, 2, 3 అట్లా ఆ విధంగా రకాలు ఉన్నాయి అన్నట్టు. సో ఫైనల్గా భారతదేశానికి చెందినటువంటి సూపర్ కంప్యూటర్లు ఏది అన్నప్పుడు పరమ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సో పరంతో స్టార్ట్ అవుతుంది పేరు, దాని తర్వాత అడిషనల్ ఇంకా తోకలు తగిలిస్తుంటారు. ఇప్పుడు అదే ఇది ఇక్కడ. సో భారతదేశం స్వదేశీ సాంకేతికతలో పరమ్ రుద్ర అనేటువంటి ఒక 3 సూపర్ కంప్యూటర్లను తయారు చేసింది.
నెక్స్ట్ అంశం, ఈ సూపర్ కంప్యూటర్ తయారు చేయడానికి ఒక పాలసీ ఉంది భారతదేశంలో. దాన్నే మనం అంటాము నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అంటామండి. దానినే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. సో ఈ పాలసీ ప్రకారం భారతదేశంలో సూపర్ కంప్యూటర్లను తయారు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అంశం, మరి కంప్యూటర్లను తయారు చేసినటువంటి సంస్థ ఏదో ఉంటుంది కదా, దాని పేరే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. దాన్ని సీడాక్ అంటాం. వెరీ ఇంపార్టెంట్, సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అండి. సో ఈ సంస్థ వాళ్ళే, ప్రభుత్వ రంగ సంస్థే, వీళ్ళు సూపర్ కంప్యూటర్లు తయారు చేస్తారు. మరి సూపర్ కంప్యూటర్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారో తెలుసా? ఒకటి పూణేలో, ఒకటి ఢిల్లీలో, 2 కోల్కతాలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకొక అంశం, ఫర్దర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవాల్సినవి. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్? వై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ డెవలపింగ్ సూపర్ కంప్యూటర్స్? ఈజ్ దేర్ ఎనీ రీజన్ బిహైండ్ ఇట్? యా. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ మెయిన్స్లో వస్తాయి. మీరు ఏదైనా గ్రూప్ 1 మెయిన్స్, సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాసే ఆలోచన ఉంటే వాటిలో జనరల్గా వస్తుంటాయి అప్లికేషన్స్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్. మరి వీటి యొక్క అప్లికేషన్స్ మనం చూసుకున్నట్లయితే, ఈ సూపర్ కంప్యూటర్ల యొక్క అప్లికేషన్ మనం చూస్తే వీటిని వెదర్ ఫోర్కాస్టింగ్లో వాడతారండి. వెదర్ ఫోర్కాస్టింగ్ అంటాం. వెదర్ ఫోర్కాస్టింగ్లో వాడుతూ ఉంటారు. అంటే నథింగ్ బట్ వాతావరణం, ఇప్పుడు మనకి సైక్లోన్స్ వస్తాయి, రేపు తుఫాన్ వస్తుంది, ఎల్లుండి తుఫాన్ వస్తుంది, వచ్చిపోయిందని ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేస్తాం కదా, ఆ అనాలిసిస్ చేసేవే సూపర్ కంప్యూటర్లు అండి. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనాలిసిస్ కూడా ఎట్లా ఉంటుంది అంటే, సముద్రము పైన ఎక్కడ లో ప్రెషర్ ఫామ్ అవుతుంది, హై ప్రెషర్ ఫామ్ అవుతుంది. సో లో ప్రెషర్ ఉంటేనేమో సైక్లోన్ వస్తుంది, సో అల్పపీడనం అంటే తుఫాన్ వస్తుంది, హై ప్రెషర్ అంటే తుఫాన్ రాదు, అవి యాంటీ సైక్లోన్స్ వస్తాయి. ఓకేనా? అంటే వేరే దగ్గర తుఫాన్ వస్తుంది అన్నట్టు. ఓకేనా? క్లియర్ కదా? సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ని అనాలిసిస్ చేయటము, టెంపరేచర్ని అనాలిసిస్ చేయటము, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హ్యూమిడిటీ, గాలిలో ఉన్నటువంటి తేమని అనాలిసిస్ చేయడం చేసి ఫైనల్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఈ సూపర్ కంప్యూటర్లే. అర్థమైందా? సో ఈ పారామీటర్స్ అన్ని తీసుకొని సూపర్ కంప్యూటర్లు దాన్ని అనాలిసిస్ చేసి తుఫాన్ వస్తుందా, రావట్లేదో, వస్తే ఎప్పుడు వస్తుంది, ఏ టైంలో వస్తుంది, ఎంత వేగంతో వస్తుంది అని ఇన్ఫర్మేషన్ ఇస్తాయి అన్నట్టు. సో వెదర్ ఫోర్కాస్టింగ్ స్టేషన్స్లో వాడతారు. దాని తర్వాత ఇదే సూపర్ కంప్యూటర్లని రాడార్ వ్యవస్థ అని ఉంటుందండి. రాడార్ వ్యవస్థ. ఈ రాడార్ వ్యవస్థని జనరల్గా మనం ఏరోప్లైన్స్కి వాడతారు. ఏరోప్లైన్స్కి, రాకెట్స్కి, శాటిలైట్స్కి, వాటికి వాడుతుంటారు. సో ఈ రాడార్ వ్యవస్థలో కూడా సూపర్ కంప్యూటర్లను వాడుతూ ఉన్నారు. ఓకే, సో ఇదొక అంశం. దాని తర్వాత శాటిలైట్ సెంటర్స్లో కూడా ఈ సూపర్ కంప్యూటర్లను వాడుతూ ఉన్నారు. ఓకేనా? సో దాని తర్వాత హై కంప్యూటేషనల్స్ అండి. సో లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కాగ్ ఏదైతే ఉందో, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని ఉంటుంది. వీళ్ళు అకౌంట్స్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? సో వీళ్ళు అకౌంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన డేటా ఇదంతా కూడా వీళ్ళు అనాలిసిస్ చేస్తారు. దానికి కూడా ఈ సూపర్ కంప్యూటర్స్లోనే వాడుతూ ఉన్నారు. అర్థమైందా? సో దాని తర్వాత కొత్త టెక్నాలజీ ఆవిష్కరించడానికి కూడా సూపర్ కంప్యూటర్స్లే వాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా సూపర్ కంప్యూటర్స్ యొక్క అడ్వాంటేజ్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం, 2030 డిసెంబర్ నాటికి అన్ని రైళ్లను కవచ్ 4.0 పేరుతో సన్నద్ధం చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అండి. ఫైనల్గా ఏంటి అండి, కవచ్ అనేటువంటి వ్యవస్థ న్యూస్లో ఉంది. మరి ఈ కవచ్ అనేటువంటి వ్యవస్థ ఏదైతే న్యూస్లో ఉందో దేనికి సంబంధించిందో మనం ముందుగా ఒకసారి తెలుసుకుందాం. అర్థమైందా? సో కవచ్ న్యూస్లో ఉందంటే ఎందుకు ఉంది, అసలు అదేంటో తెలియాలి కదా. తెలియకుండా ఏం గుర్తుంటుంది కదా. సో ముందుగా ఆ కవచ్ అనే వ్యవస్థ ఏంటో మనం చూద్దామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైల్వే ట్రాక్ అనుకోండి. ఈ రైల్వే ట్రాక్ పైన కొన్ని సందర్భాల్లో సిస్టమ్ ఫెయిల్యూర్ వలన, టెక్నాలజీ ఫెయిల్యూర్ వలన కొన్ని సందర్భాల్లో ఒకే ట్రాక్ పైన బదులుగా రైళ్లు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అంటే రేర్గా జరుగుతుంటాయి. ఓకేనా? రేర్, తరచుగా అయితే కాదు, కానీ ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే డ్యూ టు ది టెక్నాలజీ ల్యాప్సెస్, సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల జరుగుతుంటాయండి. సో ఇట్లాంటి టైంలో ఇప్పుడు ఒకే రైలు పట్టా పైన ట్రైన్లు బదులుగా వస్తే ఏం చేస్తాయి? గుద్దుకుంటాయి. ట్రైన్లు గుద్దుకుంటే పరిస్థితి ఏంది? చాలా మంది కూడా చనిపోతారు కదా. ఇప్పుడు ట్రైన్ గుద్దుకుందంటే ఒకళ్ళో 10 మందో కాదు, కొన్ని వందల మంది చనిపోతారు, కొన్ని వందల మందికి గాయాలు అవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ కవచ్ అనేటువంటి వ్యవస్థ ఆటోమేటిక్గా ట్రైన్ని ఇంజిన్ ఆపేసి బ్రేక్లు వేసేస్తుంది అనమాట.
సో ఎదురు బదురుగా రైల్వే ట్రాక్ పైన ఒకే ట్రాక్ పైన ట్రైన్లు ఎదురు బదురుగా ఉంటే ఈ కవచ్ అనేటువంటి వ్యవస్థ ఏం చేస్తుంది అంటే ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఈ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. దానితో పాటు ఈ యొక్క రైలు యొక్క ఇంజన్లు ఆపేసి బ్రేక్లు వేస్తుంది అన్నట్టు. సో బ్రేక్లు వేసి ఇంజిన్ ఆపింది అనుకో ఆటోమేటిక్గా ఏం జరగదు, యాక్సిడెంట్ జరగదు కదా, ప్రాణ నష్టం జరగదు కదా, ఆస్తి నష్టం జరగదు కదా, రైలు నష్టం జరగదు కదా. సో గది ఆ వ్యవస్థ అనమాట. సో దీన్నే అన్ని ట్రైన్లలో పెట్టబోతా ఉంది ప్రభుత్వం 2030 కల్లా. దాని కవచ్నే ఇంకొక పేరుతో పిలుస్తాము, ఆటోమేటిక్ ట్రైన్ ప్రొడక్షన్ సిస్టమ్, ATPSగా పిలుస్తాం. సో ATPS ఆటోమేటిక్ ట్రైన్ ప్రొడక్షన్ సిస్టమ్గా పిలుస్తూ ఉంటాం. అర్థమైందా? సో దీన్ని ఇటీవల కోటా అండ్ సవాయ్ మాధోపూర్ అనేటువంటి ప్లేసెస్ మధ్య అంటే రాజస్థాన్లో వద్దనా. సో ఈ ప్లేసెస్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. మరి అసలు ఈ టెక్నాలజీని డెవలప్ చేసేది ఎవరు అంటే రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, దాన్ని RDSOగా పిలుస్తూ ఉంటాం. అర్థమైందా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా. క్లియరా కదా? నెక్స్ట్ అసలు కవచ్ని మొట్టమొదటిసారిగా ఏ రైల్వే స్టేషన్లో లాంచ్ చేశారో తెలుసా? సికింద్రాబాద్, SCR. ఓకేనా? సికింద్రాబాద్ కోడ్ అది, SCR అనేటువంటిది, SC అనేటువంటిది కోడ్ యాక్చువల్గా సికింద్రాబాద్కి. ఓకేనా? సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే మొట్టమొదటిసారిగా కవచ్ అనేటువంటి వ్యవస్థని లాంచ్ చేయడం జరిగింది భారతదేశంలో. ఇదొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సీతారామన్ లాంచెస్ NPS వాత్సల్య. సో కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి వారు ఒక పథకాన్ని లాంచ్ చేశారు, దాని పేరే NPS వాత్సల్య. సో NPS వాత్సల్యలో NPS ఏంటి అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అండి. NPS అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అండి. సో ఈ స్కీమ్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్లో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఏంటి అంటే ఎవరైతే 0 నుంచి 18 సంవత్సరాల వరకు వయసు ఉంటారో, ఎవరైతే 0 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఉంటారో వారి పేరు పైన ఒక అకౌంట్ ఓపెన్ చేసి NPS వాత్సల్య అనేటువంటి ఒక NPS అకౌంట్ని ఓపెన్ చేసి వారి పేరు పైన నెలకు కనీసం 1000 రూపాయలు, మినిమం 1000 రూపాయలు, నెలకు కాదు సంవత్సరానికి. సో సంవత్సరానికి కనీసం 1000 రూపాయలు ఆ అకౌంట్లో వేసుకోవచ్చు. ఏది 0 నుంచి 18 ఇయర్స్ లోపు ఉన్నటువంటి పిల్లలు సంవత్సర కాలంలో కనీసం 1000 రూపాయలు కనుక NPS అకౌంట్లో వేసుకుంటే వాళ్ళకి 60 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు వారికి మంత్లీ పెన్షన్ వస్తుంది. వాళ్ళు ఈ అమౌంట్ వేసిన దాన్ని బట్టి మంత్లీ వాళ్ళకి పెన్షన్ వస్తుంది అన్నట్టు. 3000 4000 డిపెండ్స్ అపాన్ ఈ అమౌంట్ అన్నట్టు. సో ఈ అమౌంట్ ప్రకారం వారికి ప్రతి నెల కూడా పెన్షన్ వస్తుంది. ఎప్పుడండి? 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ వస్తుంది, ఇప్పుడైతే కాదు. సో కానీ 18 ఇయర్స్ వరకు డబ్బులు వేయవచ్చు, అకౌంట్లో వేయచ్చు. సో 1000, 2000, 3000, 10,000, ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ క్యాలిబర్ అండ్ కెపాసిటీ. సో ఇదే ఇక్కడ మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. దాని తర్వాత గోయల్ లాంచెస్ ట్రేడ్ కనెక్ట్ ఈ ప్లాట్ఫామ్ అండి. సో మనకి గోయల్ తెలుసు కదా, పీయూష్ గోయల్. సో పీయూష్ గోయల్ గారు, మంత్రి గారు ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు, దాని పేరే ట్రేడ్ కనెక్ట్ అనేటువంటి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో దీనివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే భారతదేశం నుంచి ఎవరైతే సరుకులను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారో ఆ డేటా, భారతదేశంలోకి ఎవరైతే సరుకులను అంటే వస్తువులను, గూడ్స్ని లేదా సర్వీసెస్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారో వారి డేటా అంతా కూడా ఈ వెబ్సైట్లో ఉంటుంది. సో ఎవరైతే వస్తువులను భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారో, ఎవరైతే దిగుమతి చేసుకుంటారో వారి డేటా దీంట్లో ఉంటుంది అన్నట్టు. దాంతోపాటు దీనిలో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కంపెనీలన్నీ కూడా వారి యొక్క డేటాని అంటే ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో ఈ వెబ్సైట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. నెక్స్ట్ అంశం, CBDT రోల్స్ అవుట్ ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ స్కీమ్ అండి. సో ఏం లేదు, CBDT ఈజ్ నథింగ్ బట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. CBDT అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో CBDT is one of the government organization which was established
బై ద పవర్స్ కాన్ఫర్డ్ బై ద పవర్స్ కాన్ఫర్డ్ లైక్ బై యాక్ట్ కాల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అండి. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ద్వారా సంక్రమించినటువంటి అధికారాలతో సిబిడిటి అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. సో ఈ సిబిడిటి చేసేటువంటి పని ఏంటి అంటే డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులను కలెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ప్రత్యక్ష పన్నులు అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒకటి ప్రాపర్టీ ట్యాక్స్ అండి, ఒకటి ప్రాపర్టీ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, నథింగ్ బట్ ప్రాపర్టీ ఇస్ నథింగ్ బట్ వెల్త్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయపు పన్ను అండి. ఓకేనా. సో ఈ ఫండ్ ఈ ట్యాక్సెస్ని కలెక్ట్ చేసేటువంటి సంస్థే సిబిడిటి వాళ్ళు అండి. సో ఇక్కడ సిబిడిటి వాళ్ళు ఒక అడుగు ముందుకేసి వీళ్ళు ఏం చేశారు అంటే ఆన్లైన్లో మనకి ఈ ట్యాక్సెస్కి సంబంధించి ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్నా కానీ రిజాల్వ్ చేసుకునేటువంటి వ్యవస్థ తెచ్చారు. దాన్నే ఈ డిస్ప్యూట్ రెజల్యూషన్ స్కీమ్ అని అంటాం. సో అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా. క్లియర్ కదా. సో దీని కింద వ్యవస్థని దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి 18 ప్రిన్సిపల్ కమిషనరేట్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా ఈ సంస్థ ఏర్పడడానికి గల కారణం ఈ చట్టము. ఓకే. సో దాంతోపాటు ఈ చట్టము కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ చట్టం 1963లో అమల్లోకి వచ్చింది. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకోవాలంటే ఈ చట్టము ద్వారానే ఈ ఆదాయపు పన్ను చట్టము అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ద్వారానే ఇంకొక సంస్థ ఉంటుంది. దాన్నే మనం అంటాము సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లేదా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సిబిఐసి అంటాం. అర్థమైందా. సో యాక్చువల్గా మనకి ఇప్పుడు వాడుకలో ఉన్నది అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సిబిఐసి వాడుకలో ఉన్నది. సో ఇది కూడా ఈ సంస్థ ఏం చేస్తుంది అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని, ఓకేనా. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. మరి ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఒకటి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ. దాని తర్వాత ఇంకా ఫర్దర్గా మనకి ట్యాక్సెస్ ఉంటాయి, ఓకేనా. సో సెస్ అని సర్చార్జ్ అని, కళ్యాణ ట్యాక్స్ అని, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ పరిధిలోకి వస్తాయి అన్నట్టు. సో దీన్ని కలెక్ట్ చేసేది సిబిఐసి వాళ్ళు కలెక్ట్ చేస్తారు. దాంతోపాటు కస్టమ్స్ డ్యూటీని కూడా సిబిఐసి వాళ్ళే కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇది ఇక్కడ ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ అంశం ఈ శ్రమ పోర్టల్ అండి. ఈ శ్రమ్ పోర్టల్. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వము అనగా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అని ఉంటుంది. సో కేంద్ర కార్మిక శాఖ లాంచ్ చేసినటువంటి స్కీమ్ ఇది. ఈ శ్రమ పోర్టల్ అనేటువంటిది కేంద్ర కార్మిక శాఖ ఈ శ్రమ అనేటువంటి ఒక పోర్టల్ని లాంచ్ చేసింది. క్లియర్. సో దీనిలో ఇప్పటి వరకు 30 కోట్ల రిజిస్ట్రేషన్స్ అయినాయండి, 30 కోట్ల రిజిస్ట్రేషన్స్ అయినాయి. క్లియర్. సో ఈ శ్రమ పోర్టల్ని లాంచ్ చేసింది ఆగస్టు 26, 2021లో లాంచ్ చేశారు. నెక్స్ట్ లాంచ్ చేసినటువంటి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఫైనల్ ఇన్ఫర్మేషన్లోకి వద్దాం. ఈ శ్రమ పోర్టల్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఎందుకు లాంచ్ చేసింది? వై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ లాంచ్ దిస్ ఈ శ్రమ పోర్టల్. సో దీనిలో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే ఎవరైతే అనార్గనైజ్డ్ సెక్టార్కి చెందినటువంటి వర్కర్స్ ఉంటారో వారు, తెలుసు కదా వర్కర్స్ అనేటువంటి వారు రెండు రకాలు ఉంటారు. ఒకటి ఆర్గనైజ్డ్ సెక్టార్, రెండు అనార్గనైజ్డ్ సెక్టార్ అని. సో ఎవరైతే అనార్గనైజ్డ్ సెక్టార్కి చెందినటువంటి వర్కర్స్ ఉంటారో వారు తమ యొక్క డేటాని వాలంటరీగా ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఎవరిని అనార్గనైజ్డ్ సెక్టార్ ఎంప్లాయీస్ అమ్మంటామో అంటే ఎవరికైతే పిఎఫ్ అకౌంట్స్ లేవో, అర్థమైందా, ఎవరికైతే ఈపీఎఫ్ఓ ఖాతాలు ఉండవో అంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో ఎవరికైతే అకౌంట్స్ ఉండవో, ఎవరి యొక్క ఇన్కమ్ మంత్లీ ఇన్కమ్ 15,000 కంటే తక్కువగా ఉంటుందో వారు అనార్గనైజ్డ్ సెక్టార్ పరిధిలోకి వస్తారు. సో వాళ్ళందరూ కూడా డేటాని ఈ వెబ్సైట్లో లాంచ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో లాంచ్ చేసుకోవడం వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ముందుగా 2 lakhs వరకు, 2 లక్షల వరకు వారికి లైఫ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉంటుందండి. లైఫ్ ఇన్సూరెన్స్ 2 లక్షల వరకు ఉంటుంది. దాని తర్వాత ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించినా కానీ వెంటనే
వీరికే ఫస్ట్ ఆపర్చునిటీ ఇస్తారండి. ఎందుకంటే దే బిలాంగ్స్ టు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. వారి ఇన్కమ్ మంత్లీ ఇన్కమ్ 15,000 కంటే తక్కువ ఉంటుంది. పిఎఫ్ ఖాతాలు ఉండవు కాబట్టి సో ముందుగా ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించినా వీరికే బెనిఫిట్స్ ఇస్తారు. ఈ శ్రమ పోర్టల్ రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికి ఇస్తారు. దాంతోపాటు ఈ వెబ్సైట్లో ఉన్న డేటాతోనే గవర్నమెంట్ పాలసీలను స్కీమ్లను తయారు చేయవచ్చు అండి. ఓకే, సో ఇది మెయిన్ ఎజెండా ఇక్కడ. నెక్స్ట్ అంశం, భారత అమెరికా సైనిక విన్యాసాలు ప్రారంభమైన దాని పేరే యుద్ధాభ్యాస్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము స్టార్టింగ్లో. ఇది ఎక్సైజ్ బ్రిడ్జ్ గురించి మాట్లాడేటప్పుడు, ఇండియా ఒమాన్ గురించి మాట్లాడేటప్పుడు మనం చెప్పాం, ఇండియా అమెరికా మధ్య యుద్ధాభ్యాస్ అనేటువంటి ఒక సైనిక విన్యాసాలు జరుగుతూ ఉన్నాయి కదా, అదే జరుగుతూ ఉంది. సో ఇది సెప్టెంబర్ 22న సెప్టెంబర్ 22న అంటే 2024లోనే జరిగింది. ఓకేనా, సో జరిగింది. సో ఇది 20వ ఎడిషన్ ఇది. ఓకేనా, సో జరిగినటువంటి ప్లేస్ రాజస్థాన్. సో అంతే సింపుల్, అంతకు మంచి అవసరం లేదు. నెక్స్ట్, కొచ్చిన్ షిప్ యార్డ్ లాంచెస్ యాంటీ సబ్మరైన్ అండి. సో కొచ్చిన్ షిప్ యార్డ్ లాంచెస్ యాంటీ సబ్మరైన్ వెజల్స్. సో వీటి పేరు మల్పే, అదేవిధంగా ముల్కీ అనేటువంటిది. వీటి పేరు మల్పే, అదేవిధంగా ముల్కీ అనేటువంటిది. క్లియర్ కదా. సో సబ్మరైన్, వీరు కొచ్చిన్ షిప్ యార్డ్ వారు ఒక 2 యాంటీ సబ్మరైన్ వెజల్స్ని లాంచ్ చేసుకున్నారు. యాంటీ సబ్మరైన్ వెజల్స్ని లాంచ్ చేశారు. వాటి పేరు మల్పే, అదేవిధంగా ముల్కీ అండి. సో యాంటీ సబ్మరైన్ అంటే తెలుసు కదా, ఇప్పుడు మనకి జలంతర్గామి అంటాం. ఎవరైనా గాజీ సినిమా చూసి ఉంటే, గాజీ సినిమాలో మన రాణా హీరో కదా, సో ఆయన సముద్రం లోపలికి వెళ్తారు చూసారా, వాటిని సబ్మరైన్స్ అంటారు. జలంతర్గామి అంటాం లేదా సబ్మరైన్స్ అంటాం. సో ఆ సబ్మరైన్లను ధ్వంసం చేయడానికి చేసేటువంటి వెజల్స్ అనమాట ఇవి, యాంటీ సబ్మరైన్ వెజల్స్. సో దీన్ని కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు తయారు చేసి వాళ్ళే లాంచ్ చేశారు. దాని పేరు మల్పే, ఇంకో దాని పేరు ముల్కీ. సో ఇక్కడ నేమ్స్. నెక్స్ట్, భారత్ ఫ్రాన్స్ మధ్య వరుణ అనేటువంటి ఒక నౌక విన్యాసం జరిగింది. సో వరుణ అనేటువంటి నౌక విన్యాసం ఏ 2 దేశాల మధ్య జరిగింది అంటే ఇండియా, అదేవిధంగా ఫ్రాన్స్, 2 దేశాల మధ్య. ఇది ఎన్నోది? 22వ ఎడిషన్. జరిగినటువంటి టైం సెప్టెంబర్ 2 నుంచి 4 మధ్య 2024లో. జరిగినటువంటి ప్లేస్ మధ్యధార సముద్రం అంటాం, దాన్నే మెడిటేరియన్ అంటామండి. సో మెడిటేరియన్ సీ ఉందా? సో ఆ మెడిటేరియన్ సీలో ఈ యొక్క విన్యాసం జరిగింది. దాని తర్వాత ఇవి వరుణ కాక ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య కొన్ని విన్యాసాలు ఉన్నాయి. దాన్ని గరుడ అంటారు, శక్తి అంటారు, ఫ్రింజెక్స్ అంటారు. సో ఇవి కూడా ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య జరిగేటువంటి విన్యాసాలు. ఓకేనా, ఇవి కూడా ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య జరిగేటువంటి మిగిలినటువంటి విన్యాసాలు. సో వరుణ, గరుడ, శక్తి, ఫ్రింజెక్స్. నెక్స్ట్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్. ఆయన ఏం చేశారంటే ఒక ఫండ్ని ఏర్పాటు చేశారు. ఆ ఫండ్ కూడా 750 కోట్ల నిధితో ఏర్పాటు చేసినటువంటి ఫండ్ అండి. సో ఆ ఫండ్ అనేటువంటిది, ఆ ఫండ్ పేరు అగ్రిషూర్ అండి. ఆ ఫండ్ పేరు అగ్రిషూర్ అనేటువంటి ఫండ్. ఇప్పుడు చూడండి మీరు, అగ్రిషూర్ అండి, ఫండ్ పేరు అగ్రిషూర్. సో అగ్రికల్చర్ ఫండ్ ఫర్ స్టార్టప్స్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్. అర్థమైందా? అగ్రికల్చర్ ఫండ్ ఫర్ స్టార్టప్స్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్. సో అగ్రిషూర్ అనేటువంటి ఫండ్ని ఏర్పాటు చేసుకున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే అగ్రికల్చర్ సెక్టార్లో బిజినెసెస్ పెట్టాలనుకుంటున్నారో, ఎవరైతే అగ్రికల్చర్ సెక్టార్లో స్టార్టప్స్, అంకుర సంస్థలు అంటాం, సో స్టార్టప్స్ పెట్టాలనుకుంటున్నారో వారికి ఆర్థిక సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ అనేటువంటిది ఈ ఫండ్ ద్వారా ఇస్తారు. అర్థమైందా? సో దాంతోపాటు అగ్రికల్చర్లోనే ఇంకా ఫర్దర్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి కూడా ఈ ఫండ్ని యూజ్ చేస్తారు. ఓకే, సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ అంశం, ఢిల్లీకి 3వ మహిళ సీఎంగా అతిషి అండి. సో అతిషిని ఢిల్లీకి 3వ మహిళ సీఎంగా నియమించారు. అంతకుముందు యాక్చువల్గా అరవింద్ కేజ్రీవాల్ ఉండేవాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఆయన. సో ఈ అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి తెలుసు కదా, మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం, సంథింగ్ లిక్కర్కి సంబంధించి కేసు ఉండటం వల్ల ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సో ఆయన ప్లేస్లో ఇప్పుడు అతిషి గారు సీఎంగా ఛార్జ్ తీసుకున్నారు. ఈవిడ సెప్టెంబర్ 21 నుంచి ఛార్జ్ తీసుకున్నారు. సో గతంలో చూసుకున్నట్లయితే ఇదే ఢిల్లీకి అంతకుముందు మహిళలు సీఎంగా పనిచేశారు. ఒకరు కాంగ్రెస్ నేత అయినటువంటి షీలా దీక్షిత్,
బీజేపీ నేత అయినటువంటి సుష్మా స్వరాజ్. సో వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీకి గతంలో సీఎంగా పనిచేశారు. వీళ్ళిద్దరూ కూడా మహిళా సీఎంలు. మూడవ సీఎంగా ఈ అతిషి గారు ఉన్నారు. సో ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ అంశం, ఫిరాయింపుల నిరోధక చట్టంలో స్పీకర్కి అధికారాలు అండి. అర్థమైందా? స్పీకర్కి అధికారాలు అనేటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు న్యూస్లో ఉంది అంటే, తెలంగాణలో ఉన్నటువంటి హైకోర్టు రాష్ట్ర శాసనసభ కార్యదర్శికి ఆర్డర్స్ ఇచ్చింది. అంటే కొన్ని ఆర్డర్స్ ఇచ్చింది. ఏమని ఆర్డర్స్ ఇచ్చింది అంటే, తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఎవరైతే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అవుతూ ఉన్నారో, సో వారిపైన యాక్షన్ తీసుకోండి. మరి యాక్షన్ ఇప్పటివరకు ఎందుకు తీసుకోలేదో అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి హైకోర్టు ఈ యొక్క రాష్ట్ర శాసనసభ, నథింగ్ బట్ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీని అడిగింది. ఓకేనా? రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీని అడిగింది అండి. సో అందుకు ఇది న్యూస్లో ఉంది. దాని తర్వాత ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం లేదా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, దీన్నే మనం యాంటీ డెఫెక్షన్ లా అంటాం. లాగా పిలుస్తాం. క్లియర్ కదా? సో దీన్నే మనం యాంటీ డెఫెక్షన్ లాగా పిలుస్తాం. ఇక్కడ వరకు క్లియర్. సో యాంటీ డెఫెక్షన్ లా ఏంటి అంటే దేనికి సంబంధించిందంటే, ఎవరైనా కానీ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ అయ్యారు అనుకోండి, వెంటనే వాళ్ళని స్పీకర్, ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ అనుకోండి. సో అసెంబ్లీని లీడ్ చేసేది ఎవరు? స్పీకర్. వెంటనే స్పీకర్ ఏం చేయాలి అంటే వారిని డిస్క్వాలిఫై చేయాలి. లేదు ఆ వ్యక్తి కనుక కౌన్సిల్కి సంబంధించినటువంటి వ్యక్తి లేదా రాజ్యసభకు చెందినటువంటి వ్యక్తి అనుకోండి, సో వెంటనే ఆ రాజ్యసభకు లేదా కౌన్సిల్కు లీడ్ చేసేటువంటి వ్యక్తి చైర్మన్. సో చైర్మన్ ఏం చేయాలంటే వారిని పార్టీ జంప్ అయినటువంటి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. దేని ద్వారా? ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటి ద్వారా. సో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా స్పీకర్ ఏం చేయాలి అంటే, ఎవరైతే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ అవుతారో వారిని డిస్క్వాలిఫై చేయాలి. ఆ అసెంబ్లీలో అయితే స్పీకరు, కౌన్సిల్లో లేదా రాజ్యసభలో అయితే మాత్రం చైర్మన్ అనమాట. సెంట్రల్లో రాజ్యసభలో అయితే రాజ్యసభ యొక్క చైర్మన్, నథింగ్ బట్ వైస్ ప్రెసిడెంట్. డిస్క్వాలిఫై చేయాలి. సో డిస్క్వాలిఫై చేయలేదు ఎందుకు అని చెప్పేసి హైకోర్టు అడిగింది. బట్ ఈ చట్టంలో ఒక లొసుగు ఏంటి అంటే టైం ఫ్రేమ్ లేదు. ఇప్పుడు ఒక పార్టీ మారారనుకోండి, ఇంతకాలంలో వాళ్ళని సస్పెండ్ చేయాలో, డిస్మిస్ చేయాలో, ఎంక్వైరీ చేయాలో అనేది ఈ చట్టంలో వాళ్ళు కావాలని పెట్టలేదు. అందుకోసమే ఇక అది పొడిగిస్తూ ఉంటారు. సో గదే ఇక్కడ మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. సో దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ 52వ రాజ్యాంగ సవరణ చేశారు. ఇది అమల్లోకి వచ్చింది 1985లో. అర్థమైందా? సో యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటిది అమల్లోకి వచ్చింది 1985లో. దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ 52వ రాజ్యాంగ సవరణ. దీనికి సంబంధించే మనకి కాన్స్టిట్యూషన్లోనే షెడ్యూల్ కూడా ఉంటుంది. ఆ షెడ్యూలే 10వ షెడ్యూల్. చాలా ఇంపార్టెంట్ అండి, తరచుగా అడుగుతూ ఉన్నారు. సో అంటే లైక్ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించిన షెడ్యూల్ ఏది అని తరచుగా అడుగుతూ ఉన్నారు. ఆ షెడ్యూలే 10వ షెడ్యూల్ అండి. వెరీ ఇంపార్టెంట్. 10th షెడ్యూల్ వెరీ ఇంపార్టెంట్. సో మీకు డౌట్ రావచ్చు, సార్ మీరంటే 10th షెడ్యూల్ అని చెప్తా ఉన్నారు, మరి మేము షెడ్యూల్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలని మీకు డౌట్ రావచ్చు. దానికి కూడా నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది. భారత రాజ్యాంగంలో ప్రజెంట్ అంటే ఇప్పుడైతే 12 షెడ్యూల్స్ ఉన్నాయి మిత్రమా, 12 ఉన్నాయి. సో గతంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నేటికి 8 షెడ్యూల్స్ ఉండేవి. 8 కాస్త దానికి ఒక 4 షెడ్యూల్స్ కలపగా 12 షెడ్యూల్స్ అయినాయి. సో ఈ 12 షెడ్యూల్స్ మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, దానికి ఒక కోడ్ ఉంటుంది. వెయిట్ ఏ సెకండ్. ఆ కోడ్ ఎట్లా అంటే, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనేటువంటి కోడ్ ఉంటుంది అన్నట్టు. సో టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనేటువంటి కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ద్వారా మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 12 షెడ్యూల్స్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఒక్కొక్కటి చెప్తా. సో టీ అంటే నెంబర్స్ కూడా వేసుకోవచ్చు మీరు. మొత్తం కూడా 12 వస్తాయి. 6, 7, 11, 12 ఉంటాయి. అంటే 12 షెడ్యూల్స్ వస్తాయి. సో టీ అంటే ఏంటి అంటే టెరిటరీ అండి. సో అంటే 1వ షెడ్యూల్ టెరిటరీస్ గురించి మాట్లాడుతుంది. అంటే టెరిటరీస్ ఈజ్ నథింగ్ బట్, ఈ 1వ షెడ్యూల్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో షెడ్యూల్ 1 అనేటువంటి దేనికి సంబంధించింది అంటే
టెరిటరీకి సంబంధించింది. టెరిటరీ అంటే భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ఉంటుంది. రెండవ షెడ్యూల్ మనం చూసుకున్నట్లయితే అమెండ్మెంట్స్ గురించి, అంటే స్పీకర్కి ఎంత జీతం ఇవ్వాలి, సీఎంకి ఎంత జీతం ఇవ్వాలి, ప్రెసిడెంట్కి ఎంత జీతం, ప్రైమ్ మినిస్టర్కి ఎంత శాలరీ ఇవ్వాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ సెకండ్ షెడ్యూల్లో ఉంటుంది. ఓకేనా. సో శాలరీస్, ఎమోల్మెంట్స్ అంటే శాలరీస్. దాని తర్వాత మూడవ షెడ్యూల్ ఏం చెప్తా ఉంది అంటే అఫర్మేషన్స్ అంటే ప్రమాణ స్వీకారం చేస్తాం కదా. ఇప్పుడు సీఎం ప్రమాణ స్వీకారం, ఎంపీ ఎమ్మెల్యేస్ ప్రమాణ స్వీకారాలు చేస్తారు కదా, అది ఎట్లా చేయాలనేటువంటిది మూడవ షెడ్యూల్లో ఉంటుంది. క్లియర్ కదా. నెక్స్ట్ నాలుగవ షెడ్యూల్ వచ్చేసి రాజ్యసభలో ఉన్నటువంటి సీట్స్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాజ్యసభ సీట్స్ ఎన్ని ఉన్నాయి, వివిధ రాష్ట్రాల రాజ్యసభ సీట్స్ ఉన్నాయి కదా. సో ఆ సీట్స్ ఎన్ని ఉండాలి ఏ రాష్ట్రానికని ఈ ఫోర్త్ షెడ్యూల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ షెడ్యూల్ ఏం మాట్లాడుతుంది అంటే భారతదేశంలో షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయండి. సో ఫిఫ్త్ షెడ్యూల్ ఏం మాట్లాడుతుంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ఏరియాస్, సో ఎక్కడైతే ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఉన్నారో, ఎక్కడైతే షెడ్యూల్ కాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొటెక్షన్ సంబంధించి ఈ ఫిఫ్త్ షెడ్యూల్లో ఉంటుంది. దాని తర్వాత ఆరవ షెడ్యూల్ ఉంటుంది, దాన్నే అదర్ దెన్ షెడ్యూల్డ్ ఏరియాస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా దీనిలో లేనటువంటి షెడ్యూల్డ్ ఏరియాస్ ఆరవ షెడ్యూల్లో ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అస్సాం, త్రిపుర, మిజోరం, మేఘాలయ. ఓకే, అస్సాం, త్రిపుర, మిజోరం, మేఘాలయ. సో ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఈ రాష్ట్రాల్లో ఉన్న షెడ్యూల్డ్ ఏరియాస్ సంబంధించినదంతా కూడా ఈ ఆరవ షెడ్యూల్లో ఉంటుంది. దాని తర్వాత ఏడవ షెడ్యూల్లో ఉండేటువంటి అంశాలు ఏంటి అంటే ఫెడరల్కి సంబంధించింది. అంటే 7 దగ్గర ఎఫ్ ఉంది కదా. సో ఎఫ్ అంటే ఫెడరల్ అనమాట. ఫెడరల్ అంటే రాష్ట్రాలకి కేంద్రానికి ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి ఈ 7th షెడ్యూల్లో ఉంటుంది. దాని తర్వాత 8వ షెడ్యూల్ ఏముంటుంది అంటే 8 దగ్గర ఓ ఉంది కదా. ఓ అంటే అఫీషియల్ లాంగ్వేజెస్. సో భారతదేశంలో ప్రస్తుతము 22 లాంగ్వేజెస్ని షెడ్యూల్ లాంగ్వేజెస్ కింద గుర్తించారు. సో ఆ 22 లాంగ్వేజెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ 8వ షెడ్యూల్లో ఉంటుంది. దాని తర్వాత 9th దగ్గర వచ్చి ఎల్ ఉంది. ఎల్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్, అంటే భూమికి సంబంధించినటువంటి చట్టాలు. సో భూమికి సంబంధించిన చట్టాలు అనేవి కూడా 9th షెడ్యూల్లో ఉంటాయి. దాని తర్వాత 10వ షెడ్యూల్ వచ్చి డిఫెక్షన్, అంటే యాంటీ డిఫెక్షన్ అనమాట. సో పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మీకు ఈ డీలో అంటే 10వ షెడ్యూల్లో ఉంటాయండి. ఓకేనా. నెక్స్ట్ 11th షెడ్యూల్ వచ్చి పి గురించి మాట్లాడుతుంది. పి అంటే పంచాయత్స్. 12వ షెడ్యూల్ వచ్చి ఎమ్ గురించి మాట్లాడుతూ ఉంది. ఎమ్ అంటే మున్సిపాలిటీస్. సో పంచాయతీలకు సంబంధించిన, మున్సిపాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పంచాయతీలకు సంబంధించిన 11 షెడ్యూల్లో, మున్సిపాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా 12 షెడ్యూల్లో ఉంటుంది. అర్థమైందా. సో ఇట్లా మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 12 షెడ్యూల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. డైరెక్ట్ క్వశ్చన్స్ పడతా ఉన్నాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఏ షెడ్యూలు దేనికి సంబంధించిన డైరెక్ట్ క్వశ్చన్స్ దాదాపు అన్ని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నారు. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఏరియా. సో ఈజీగా గుర్తుపెట్టుకుంటారని అనుకుంటా ఉన్నా. సో నెక్స్ట్ సెప్టెంబర్లో జరిగినటువంటి స్పోర్ట్స్ సంబంధించినటువంటి అంశాలను మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో చూద్దాం. 3వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ని ఇది బెంగళూరులో ఉన్నటువంటి శ్రీ కంఠీరావ స్టేడియంలో జరిగింది. సో జరగగా దీనిలో విన్నర్ అయ్యారు. సో విద్యారామ్ గారు 400 మీటర్స్ హర్డెల్లో ఈవిడ రికార్డ్ని సాధించారు అన్నట్టు. ఓకేనా. సో దాదాపు ఈవిడ విద్యారామ్ గారు 400 మీటర్ల ఈ రన్నింగ్లో ఈవిడ ఛాంపియన్షిప్ని సాధించారు. సో జస్ట్ 400 మీటర్స్ని 56.23 సెకండ్స్లోనే ఛేదించారండి. ఓకేనా. సో అథ్లెట్ అనమాట. సో ఈవిడ అథ్లెట్ 400 మీటర్ల డిస్టెన్స్ని 56 సెకండ్లు, సో 56.23 సెకండ్లోనే ఛేదించారు అన్నట్టు. సో అందుకోసం ఇప్పుడు మన ఇండియాలోనే హైయెస్ట్ టాప్ ప్లేస్లో ఉన్నారు అథ్లెటిక్స్లో. ఈవిడికంటే ముందు గతంలో పీటీ ఉషా తెలుసు కదా, పరుగుల రాణి పీటీ ఉషా గారు, ఈవిడ ఇదే 400 మీటర్స్ని 56.80 సెకండ్లలో సాధించారు. సో అప్పుడులో పీటీ ఉషా గారు టాప్ అనుకుంటే ఈ ఫిగర్ని ఈవిడ విద్యారాజు గారు క్రాస్ చేశారు. సో ఇప్పుడు ఈవిడ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, పీటీ ఉషా గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇక మనందరూ తెలుసు పీటీ ఉషా గారు కూడా తరచుగా న్యూస్లో ఉన్నారు. కారణం ఏంటి అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ఇవన్నీ చైర్పర్సన్గా చేశారు పీటీ ఉషా గారిని. నెక్స్ట్
45వ చెస్ ఒలింపియాడ్ జరిగింది. సో 45వ చెస్ ఒలింపియాడ్ జరగగా దీనిలో మన ఇండియా టైటిల్ గెలుచుకుంది. సో 45వ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని ఇండియా గెలుచుకుంది. సో దీనిలో అంటే ఫైనల్ మ్యాచ్లో వచ్చేసి భారతదేశము అదేవిధంగా స్లోవేనియా 2 దేశాల మధ్య జరగగా ఇండియా 3-0తో ఇండియా విన్ అయింది. సో దీనిలో పాల్గొన్నటువంటి ప్లేయర్స్ చూసుకుంటే చెస్ క్రీడాకారులు చూసుకుంటే డి గుకేష్, అర్జున్ ఎరగాసియా అండ్ ఆర్ ప్రజ్ఞానంద పాల్గొన్నారు. వీళ్ళు పురుషుల టీం. మెన్ టీం. ఫిమేల్ టీం కూడా ఛాంపియన్షిప్ని గెలుచుకున్నారు. ఫిమేల్ టీం కూడా వీళ్ళు కూడా గోల్డ్ ఛాంపియన్షిప్స్ని గెలుచుకున్నారు. సో దీనిలో అంటే ఫైనల్ టీం వచ్చేసి ఇండియా అదేవిధంగా అజర్బైజాన్ మధ్య జరగగా ఇండియా 3.5 0.5తో గెలిచింది. సో ఇక్కడ ఫిమేల్ టీం వచ్చేసి ఫిమేల్ చెస్ క్రీడాకారులు ముగ్గురు చూస్తే డి హారిక, దివ్య దేశ్ముఖ్ మరియు వంటిక అగర్వాల్ అండి. ఓకేనా. సో వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో ఇక్కడ దీని యొక్క విశిష్టత ఏంటి అంటే ఇండియాకి సంబంధించినటువంటి మెన్ టీము గెలిచారు, ఫిమేల్ టీం కూడా గెలిచారు. సో ఏకకాలంలో మహిళలు పురుషులు దీనిలో గెలవడం అనేటువంటిది ఫస్ట్ టైం అన్నట్టు. చెస్లో గెలవడం అనేటువంటిది ఫస్ట్ టైం. సో వీళ్ళు గెలిచారు, వీళ్ళు కూడా గోల్డ్ని కైవసం చేసుకున్నారు. నెక్స్ట్ తెలంగాణ పోలీస్ శాఖలో డిఎస్పీగా చేరినటువంటి నిఖత్ జరీన్ అండి. సో ఈవిడ నిఖత్ జరీనా గారు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి నిజామాబాద్ జిల్లాకి చెందినటువంటి వ్యక్తి. ఈవిడ భారతదేశం యొక్క బాక్సర్. సో ఈవిడని తెలంగాణలో డిఎస్పీగా నియమించారు. దానికి సంబంధించిన డిఎస్పీ నియమించినట్టు ఆర్డర్స్ని కూడా వీరు రిష్యూ చేసుకుంటా ఉన్నారు. సో గతంలో నిఖత్ జరీనా గారు వరల్డ్ ఛాంపియన్షిప్స్ని గెలిచారు. లైక్ ఇస్తానబుల్లో జరిగిన 2022 ఇస్తానబుల్ జరిగిన దానిలో గోల్డ్, న్యూఢిల్లీ 2023లో జరిగిన దానిలో గోల్డ్, ఏషియన్ గేమ్స్లో అది 2022లో హ్యాంగోస్లో జరిగింది. సో దాంట్లో బ్రాంజు, కామన్వెల్త్ గేమ్స్ 2022లో గోల్డ్ కైవసం చేసుకున్నారు. ఏషియన్ ఛాంపియన్షిప్లో అది 2019లో బ్యాంకాక్లో జరిగింది, దానిలో బ్రాంజ్ని కైవసం చేసుకున్నారు. అంటే ఇవిడ వరల్డ్ ఛాంపియన్స్. సో కామన్వెల్త్లో గెలిచింది, దాని తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కూడా గోల్డ్ని కైవసం చేసుకుంది. అందుకోసం ఈవిడ యొక్క క్రీడని గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం డిఎస్పీ హోదాని వీరికి ఇవ్వటం జరిగింది. ఓకే. దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే ఇదే నిఖత్ జరీనా గారిని ఎన్ఎండిసి అనేటువంటి సంస్థ అంబాసిడర్గా, ఓకేనా. సో ఎన్ఎండిసి అనేటువంటి సంస్థ అంబాసిడర్గా నియమించుకుంది. అంబాసిడర్ అంటాం కదా, ప్రచారకర్తగా నియమించుకుంది ఎన్ఎండిసి వాళ్ళు. నెక్స్ట్ 5వ ఆసియా హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2024 అండి. సో ఇది చైనా అదేవిధంగా భారతదేశం మధ్య జరగగా భారతదేశం విన్ అయింది. సో జరిగినటువంటి ప్లేస్ ఇది చైనా దేశంలో ఉన్నటువంటి హులున్బాయిర్ అనేటువంటి నగరంలో జరిగింది. ఓకేనా. సో దాని తర్వాత ఈ యొక్క హాకీ ఛాంపియన్షిప్కి కెప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తి హర్మన్ ప్రీత్ సింగ్ కెప్టెన్గా ఉన్నారు. రైట్. సో ఇవి ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకోవచ్చు హాకీ గురించి. ఇంకా అంశాలు ఏంటి అంటే ఈ హాకీ అనేటువంటి క్రీడ భారతదేశానికి అన్అఫీషియల్ నేషనల్ గేమ్. ఈ హాకీ అనేటువంటిది భారతదేశానికి అన్అఫీషియల్ నేషనల్ గేమ్. ఎందుకు అన్అఫీషియల్ నేషనల్ గేమ్ అంటామున్నాము అంటే భారతదేశానికి ఇప్పటి వరకు నేషనల్ గేమ్ అనేటువంటిది లేదు. ఎందుకు లేదు అంటే భారతదేశం ఇప్పటి వరకు ఏ చట్టము కూడా చేయలేదు. హాకీ అనేటువంటి క్రీడ భారతదేశానికి జాతీయ క్రీడ అని భారతదేశము చట్టము చేయలేదు. అది ఇంపార్టెంట్. సో చట్టం చేస్తే మనం అఫీషియల్గా చెప్పేవాళ్ళం. చట్టం లేదు కాబట్టి అన్అఫీషియల్ నేషనల్ గేమ్గా హాకీని మనం గుర్తిస్తూ ఉన్నాం. సో ఎందుకు హాకీని మనం అన్అఫీషియల్ గేమ్గా గుర్తిస్తున్నాము అంటే హాకీలో వరుసగా మనం మేజర్ ధ్యాన్ చంద్ హాకీ క్రీడాకారుడు, హాకీ టీం యొక్క కెప్టెన్ భారతదేశం తరఫున, ఆయన ఉన్న దగ్గర నుంచి కూడా కంప్లీట్గా మనం హాకీ ఛాంపియన్షిప్ని మనమే గెలుచుకుంటా వచ్చాం. అందుకోసమే హాకీని మనం అన్అఫీషియల్ నేషనల్ గేమ్గా ట్రీట్ చేస్తూ ఉన్నాము అండి. క్లియర్ కదా. ఇది ఒక ఇంపార్టెంట్. ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇదే హాకీ క్రీడని ఒడిశా అనేటువంటి రాష్ట్రం స్పాన్సర్ చేస్తూ ఉంది అండి. సో హాకీ అనేటువంటి క్రీడని ఒడిశా రాష్ట్రం అఫీషియల్గా స్పాన్సర్ చేస్తూ ఉంది. ఇదొక ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ అంశం ఇంకొక క్రీడ. ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే క్రీడ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఐసీసీ వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉంటుంది కదా. ఇప్పుడు బీసీసీఐ లాగా భారతదేశంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. సో బీసీసీఐ ఏ విధంగా ఉందో ఇండియాలో అట్లా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని ఉంటుంది. సో వాళ్ళు ఒక ఆలోచన చేశారు. ఏ ఆలోచన చేశారు అంటే
మహిళలకైనా పురుషులకైనా ప్రైజ్ వాల్యూ అనేటువంటిది సేమ్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేశారు. అర్థమైందా? సో మహిళా క్రికెట్ టీంకైనా పురుషుల క్రికెట్ టీంకైనా విన్నర్ టీంకి $2.34 మిలియన్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. ఫీమేల్ అంటే రన్నర్కైనా, సో సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి అది మేల్ టీం అయినా ఫీమేల్ టీం అయినా $1.17 మిలియన్ ఇవ్వాలని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఇక దాని తర్వాత ప్రస్తుతం ఐసీసీఐకి చైర్మన్గా జైషా గారు ఉండబోతా ఉన్నారు. సో జైషా ఎవరు అంటే గతంలో బీసీసీఐకి సెక్రటరీగా పనిచేశారు. జైషా అనేటువంటి వ్యక్తి అమిత్ షా యొక్క కొడుకు. తెలుసు కదా, అమిత్ షా గారు ఇప్పుడు కేంద్ర హోంమంత్రి కదా రెండవసారి. ఆయన ఒక కొడుకే ఈ జైషా. సో ఈయన గతంలో బీసీసీఐకి సెక్రటరీగా పనిచేశారు. ఇప్పుడు ఐసీసీఐకి చైర్మన్గా వెళ్తా ఉన్నారు. దాని తర్వాత బీసీసీఐ యొక్క ప్రెసిడెంట్ చైర్మన్ చూసుకున్నట్లయితే ఆయన పేరే రోజర్ బిన్నీ అండి. ఆయన పేరే రోజర్ బిన్నీ. ఈ అంశం గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ అంశం ప్యారిస్ పారా ఒలింపిక్స్ జరిగింది. సో ప్యారిస్ పారా ఒలింపిక్స్ జరిగితే భారతదేశానికి 7 బంగారు పథకాలు, 6 రజత పథకాలు అండ్ 13 కాంస్య పథకాలు వచ్చినాయండి భారతదేశానికి. సో అవి ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూడవచ్చు మనం. సో భారతదేశానికి వచ్చిన ప్యారిస్ ఒలింపిక్స్లో పథకాలు చూస్తే ఒకటి, ఇవన్నీ కూడా లిస్ట్ ఉంది, మీకు వీలైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి చదవండి, ఎందుకంటే ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఎందుకంటే అడుగుతూ ఉన్నారు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే భారతదేశానికి గోల్డ్ సాధించారు కదా, అడుగుతూ ఉంటారు. సో భారతదేశానికి గోల్డ్ సాధించిన దానిలో గోల్డ్ వచ్చిన వాళ్ళు చూసుకుంటే గోల్డ్ ప్రైజెస్ వచ్చింది, షూటింగ్లో వచ్చింది అవానీ లేఖారికి, ఇంకా గోల్డ్ ఫర్దర్గా ఇక్కడ గోల్డ్ వచ్చింది నితేష్ కుమార్కి బ్యాడ్మింటన్లో, మిగిలినవి బ్రాంజ్ సిల్వర్. సో అంటే ఇక్కడ క్వశ్చన్స్ ఎట్లా పడుతున్నాయి అంటే లైక్ ఈ పారా ఒలింపిక్స్లో గోల్డ్ సాధించినటువంటి వ్యక్తి ఎవరు? సో గోల్డ్ సాధించింది అవానీ లేఖర్ ఒకటి, నితీష్ కుమార్ ఒకటి గోల్డ్ సాధించారు. అవి ఎక్కువగా పేర్లు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ గోల్డ్ వస్తే జావలింగ్ త్రోలో సుమిత్ అంతిల్కి గోల్డ్ వచ్చింది. నెక్స్ట్ గోల్డ్ చూసుకుంటే ఇక్కడ గోల్డ్ వచ్చింది. సో హర్విందర్ సింగ్ ఆర్చరీలో గోల్డ్ వచ్చింది. ఇక్కడ కూడా గోల్డ్. అథ్లెటిక్స్లో ధరంబీర్కి వచ్చింది. ఇక్కడ కూడా గోల్డ్ వచ్చింది. అథ్లెటిక్స్లో ప్రవీణ్ కుమార్కి వచ్చింది. ఇక్కడ కూడా గోల్డ్ వచ్చింది. జావలింగ్ త్రోలో నవదీప్ సింగ్కి వచ్చింది. ఓకేనా? సో అంటే మెడల్స్ అడిగి దానికి ఎవరెవరికి ఏమి వచ్చినాయని అడుగుతూ ఉన్నారు. సో టోటల్గా భారతదేశానికి వచ్చినటువంటి మెడల్స్ టోటల్గా చూసుకుంటే 29. ఇందులో 13 బ్రాంజు, సిల్వర్ 9 అండ్ గోల్డ్ 7 ఉన్నాయండి. ఓకే, సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత దీనికంటే ముందు ఇదే ప్యారిస్లోనే జనరల్ ఒలింపిక్స్ జరిగినాయి. అంటే ఇదే ప్యారిస్లోనే మనకి ఒలింపిక్స్ కూడా జరిగినాయి, పారా ఒలింపిక్స్ జరిగినాయి, ఒలింపిక్స్ కూడా జరిగినాయి. ఇప్పుడు ఇదే పారా ఒలింపిక్స్లో పథకాల పట్టిక చూసుకుంటే మరి ఏ దేశము టాప్ ప్లేస్లో ఉంది అంటే చైనా వాడు. సో చైనా దేశం ఫస్ట్ ర్యాంక్లో ఉండగా వీళ్ళకి మొత్తం మెడల్స్ 220 వచ్చినాయి. బ్రిటన్కి సెకండ్ ప్లేస్లో ఉండగా 124 మెడల్స్. ఇండియా 18 ప్లేస్లో ఉండగా ఇండియాకి వచ్చిన మెడల్స్ టోటల్గా 29 అండి. సో పారా ఒలింపిక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 18. భారతదేశానికి టోటల్గా 29 మెడల్స్ వచ్చినాయి. అందులో 7 గోల్డ్, 9 సిల్వర్, 13 బ్రాంజ్. క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటి అంటే ఇదే పారా ఒలింపిక్స్లో క్లోజింగ్ సెరమనీలో మన యొక్క భారతదేశం యొక్క ఫ్లాగ్ పట్టుకొని మార్చ్ చేస్తారు. ఓకేనా? సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్లోజింగ్ పరేడ్ జరుగుతుంది. దాంట్లో వివిధ దేశాలకు చెందినటువంటి క్రీడాకారులు ఆ దేశం యొక్క జెండా పట్టుకొని ఆ మాస్ డ్రిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అట్లా ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వీరిద్దరూ కూడా ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని ఆ పరేడ్ ఏదైతే ఆ క్లోజింగ్ సెరమనీలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళే ఫ్లాగ్ బేరర్స్ అంటారు. సో ఒకటి హర్విందర్ సింగ్, 2 ప్రీతి పాల్ నమేరి అండి. ప్రీతి పాల్ ఒకటి, వీళ్ళిద్దరూ కూడా, ఈయన హర్విందర్ సింగ్, ఈవిడేమో ప్రీతి పాల్, వీళ్ళిద్దరూ కూడా పారా ఒలింపిక్స్లో క్లోజింగ్ సెరమనీలో భారతదేశం యొక్క త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని ఆ పరేడ్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్.